నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. అంటే ఇవాళ నాగేంద్ర అన్న, పెద్దలు మోక ఆనంద్ సాగర్ గారు ఒక విషయాన్ని చాలా బాగా చెప్పారు. నేను కాదంటలేదు. ఖచ్చితంగా మహిళల పట్ల ఎవరికైనా గౌరవం ఉండాలి, బాధ్యత ఉండాలి. మనం సంస్కారహీనంగా మాట్లాడడం ఎవరైనా ఖండిస్తాం. ముఖ్యంగా రాజధాని అన్నది మన రాష్ట్ర సార్వభౌమత్వం. దాన్ని ఎవరైనా సరే ఒక పదంతో పోల్చి మాట్లాడడం నేను కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్గా, సీనియర్ కదా, నేను జర్నలిజం ప్రాక్టీస్ చేయలేదు, జర్నలిస్ట్గా చదువుకున్న దానిగా అండ్ ముఖ్యంగా 3 విషయాల్లో చెప్తున్నాను. రాజధాని ఆ పదంతో ఉచ్చరించడం తీవ్ర ఆక్షేపణీయం. నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇన్ని చెప్తున్నారు. ఇవాళ మా మిత్రుడు, మా అన్న, మీరు ఆ స్టాటిస్టిక్స్ విషయంలో ఇద్దరూ చాలా బాగా చెప్పారు, తప్పు చెప్పారని. ఇదే ఈనాడు టీవీలో పొట్టకూటికి వ్యభిచారం అనే మురికి కూపంలోకి ఈ రోజుల్లోనూ చాలా మంది మహిళలు వెళ్ళక తప్పడం లేదు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోనూ ఈ జాడలు విస్తరిస్తున్నాయి. వేశ్యావృత్తిలోకి ప్రవేశించే వారి సంఖ్య రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. దేశంలో మహిళా సెక్స్ కార్మికులు ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే అన్న కేంద్ర నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఇది జాతీయ స్థాయిలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకించిన తర్వాత చాలా ఛానల్స్ వీటి గురించి చర్చని నేను చెప్పను కానీ సార్, స్టాటిస్టిక్స్ మాత్రం ప్రజాబాహుళ్యంలో ఉంచారు. ఇక్కడ మీకు ఒక పాత్రికేయుడిగా కొమ్మినేని గారు ఆయన్ని 10 మెట్లు తగ్గించుకుని డిబేట్ స్టార్టింగ్లోనే ఒక లెబోరియస్ ఇంట్రడక్షన్లో ఆయన క్షమాపణలు అడిగాడు. కానీ ఆక్షేపణ ఎక్కడ వస్తుందంటే, ఇదే లక్ష్మీపార్వతిని డిబేట్లో కూర్చోపెట్టుకున్నప్పుడు ఒక కాలర్ మీద అగ్రెషన్ ఏదైతే ఉందో, ఇది కృష్ణరాజు గారు మాట్లాడినప్పుడు ఆ అగ్రెషన్ చూపించలేదు. ఇది కంపారిజన్. రెండోది, మీరు చెప్తున్నట్టు అమరావతి ప్రాంతంలో ఉన్న ఏ మహిళని కానీ రాష్ట్రంలోని ఏ మహిళని ఒక్క మదం వాళ్ళిద్దరి దగ్గర నుంచి రాలేదు. ఇవాళ వస్తే నేనే ఊరుకోను. ఫస్ట్ థింగ్ మీకు మొమ్మట్ లేకుండా చెప్తున్నా, రాజధాని అనే పదానికి మాత్రం ఆ పదాన్ని జోడించి మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. అది కృష్ణరాజు గారు లాంటి స్థాయికి, ఆయన కూడా పెద్ద అయిన సీనియర్ జర్నలిస్టు, ఆ మాట్లాడడం చాలా తప్పు. దాన్ని ఒరిజినల్ కొమ్మినేని గారి అగ్రెసివ్ నోట్లో దాన్ని ఖండించకపోవడం అంతకన్నా తప్పు. ఆ డిస్క్లైమర్ అంటారా, నెక్స్ట్ మినిట్లోనే ఆల్మోస్ట్ ఆ డే కంప్లీట్ అవ్వక మునిపే కృష్ణరాజు గారి అపాలజీస్ ఉన్నాయి అండ్ స్క్రోలింగ్ సాక్షిలో కూడా ఉంది. నెక్స్ట్ డే సాక్షి డిబేట్ స్టార్ట్ అవ్వక మునుపు మోర్ దాన్ 15+ మినిట్స్ కొమ్మినేని గారు తీవ్రంగా దాన్ని వివరించారు, ఖండించుకున్నారు, తప్పు చేయిందని కూడా ఒప్పుకున్నారు. ఆయన 18 సంవత్సరాల డిబేట్ ప్రస్థానంలో, 50 సంవత్సరాల పైచిరుకు జర్నలిజం ప్రస్థానంలో ఇలాంటి పొరపాటు చేయలేదన్న విషయంలో మాట్లాడారు. ఇప్పుడు మనం అసలు విషయాలు మాట్లాడదాం. మా నాగేంద్రానికి బాగా తెలుసు, మోకా ఆనంద్ సాగర్ గారికి బాగా తెలుసు. ఇక్కడ మీరు ఈరోజు ఎఫ్ఐఆర్ కనుక చూస్తే కృష్ణరాజు గారు A1, A2 ఎవరైతే ఉన్నారో కొమ్మినేని గారు ఇవాళ అరెస్ట్ కాబడ్డారు. మూడోది సాక్షి యాజమాన్యం బాధ్యత మాట్లాడుకుందాం మనం. మనమాట ఇదే ఏబిఎన్ డిబేట్లో ఈరోజు ఆనాటి కొలికపూడి గారు విశ్లేషకుడు అండ్ ఈరోజు తిరువూరు ఎమ్మెల్యే గారు ఇదే బీజేపీ అధికార ప్రతినిధికి చెప్పుతో కొడితే మేనేజ్మెంట్ ఎక్కడైనా అపాలజీ చెప్పిందా? రెండోది, ఇదే టీవీ డిబేట్లో ఆ గౌరవ పిసిసి మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ హనుమంతరావు గారిని పోసాని కృష్ణమురళి సినిమా యాక్టర్ రోజు గలాబాయి కొట్టుకున్నప్పుడు మేనేజ్మెంట్ ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుందా? సరే, ఇది లైవ్లో ఒక పదాన్ని నేనే నా స్థాయిలో లేదా ఆనంద్ సాగర్ గారైనా ఒక పొరపాటు జరిగినప్పుడు మన వంతు బాధ్యతగా దాని మీద బాధ్యత తీసుకుని ఖచ్చితంగా ఇది నా వల్ల జరిగిన తప్పును ఒప్పుకోవడం తప్పు కాదు. కానీ తప్పు ఒప్పుకున్న తర్వాత నా దగ్గర కూడా ఇవాళ మీరు నిజంగా చెప్తున్నాను, ఆడపిల్లల పట్ల ఒక పార్టీని ఆపాదించి మాట్లాడే దగ్గర గతంలో ఉదయం పేపర్కి ఏమైందో తెలుసు, దసరారామ్ గారు అనే జర్నలిస్ట్ గారికి ఏమైందో తెలుసు, ఉదయం పేపర్ మూతవేతకు కూడా పరిస్థితి తెలుసు. ఒక మొనాటమీ జరుగుతున్నప్పుడు ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని నిలువరించడం అన్నది సర్వసాధారణ ప్రక్రియ అయింది. మీడియా అన్నది ఇవాళ ఏ విధంగా అంటే చీలిపోయి ఒక పక్క ఒక వార్త, ఇంకొక పక్క ఇంకొక వార్త వస్తుంది. నేను అంటుంది, ఇదే చట్టం గతంలో ఇదే టీవీ5 మూర్తి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు లీగల్ టీంతో వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయకుండా నోటీస్ ఇప్పించుకొని తదనంతరం అమరావతిగా ర్యాలీ వెళ్ళినాయి. అక్కడ పోలీసులు పొద్దున్నే సాయంత్రం దాకా ఎంక్వైరీని ఉదంతాన్ని గమనించండి. నేను ఈ కంపారిజన్ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు గ్రహించగలిగితే తర్వాత మిగిలినవన్నీ ఈజీ. ఇవాళ కృష్ణరాజు గారు అనే వ్యక్తి మాట్లాడడం, ఇప్పుడు నేను ఉంటాను ఇవాళ డిబేట్లో ఆనంద్ సాగర్ గారు నేను చాలాసార్లు ఆర్గ్యుమెంట్లు చేసుకున్నాం, నాగేంద్ర అన్న నేను చాలాసార్లు డిబేట్ చేసుకున్నాం, ఆర్గ్యుమెంట్లు చేసుకున్నాం. నేను కూడా చిన్న ప్రయత్నం ఆగాయా చాలాసార్లు ఆగి నేను మాట్లాడతానని గసిరిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఇందులో మోడరేటర్ ఏం చేస్తారు సార్? నేను మీరు వ్యక్తిగతంగా ఏదో మాట్లాడుకుంటే ఆయన్ని బాధ్యుని చేయడం ఎంతవరకు? ఎందుకంటే సంయమనాన్ని విచక్షణని కోల్పోతున్న తరుణంలో ఆయన వంతు ఆయనగా మ్యూట్ చేయడం, లేదంటే ఆగండి అని. ఆయనకి నాకు ఇక్కడ మీరు స్టూడియోకి వస్తే తెలుస్తుంది, నాట్ లెస్ దెన్ 4 ఫీట్ల డిస్టెన్స్లో ఉంటాం. ఆయనకి నాకు మైకులు వైర్లు ఉంటాయి. నేను ఒక ఆవేశభరితమైన కాన్సెప్ట్ని డ్రైవ్ చేసిన ఆ కెమెరామెన్లు అన్ని వైర్లు తన్నుకొని లైవ్లోంచి ఇటు రావాలి, ఈయన ఇక్కడి నుంచి రావాలి. ఇది ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆ రోజు కూడా నేను టీవీ5ని ఏబిఎన్ని స్పాంటేనియస్ రియాక్టివ్ మోడ్లో వాళ్ళు లేరన్న దగ్గర
మేనేజ్మెంట్ అపాలజీ మీద ఈ స్ట్రెస్ ఇవాళ ఇస్తున్నది ఆ రోజు జరిగిందా? ఇది ఒక్కసారి అది కనుక జరిగి ఉంటే ఈరోజు మనం సాక్షి మేనేజ్మెంట్ని బాధ్యులు చేయడానికి నేనైతే నో సెకండ్ థాట్ అంటాను. ఇది మనం గమనించండి. ఇంతకన్నా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భంలో రాజధానికి ఆ పదం వాడడం నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ దాన్ని ఎంటైర్ స్త్రీ సమాజానికి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఉదాహరణకి ఆర్థిక రాజధాని దేశానికి హైదరాబాద్ అంటే ముంబై, అక్కడ రెడ్ లైట్ ఏరియా ఉంది. ఆ విధంగా మాట్లాడితే ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉందంటే అది ఆక్షేపణీయం అంటే ఎలా అవుతుంది? స్టాటిస్టిక్స్ అన్నవి టీవీ5, ఏబిఎన్ ఉదాహరణకి ఈటీవీ లాంటివి ప్రచురం చేయలేదా అంటే చెప్పమని మాట్లాడదాం. నేను ఇప్పుడే ఈటీవీది మీకు వినిపించాను. ఈ స్టాటిస్టిక్స్ అనేవి దేశంలో జరుగుతున్న తీవ్ర పరిణామాలు, ఏ విధమైన రక్షణలు జరుగుతున్నాయి, ఇందులో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. 10% డౌన్ సైజ్ కూడా అయ్యింది కంపారిటివ్గా మిగిలిన దాని ఏమంటే ప్రోయాక్టివ్నెస్ టువర్డ్స్ దట్ యాక్టివిటీ. వయసు రీత్యా నెక్స్ట్ ఆరోగ్యపర రీత్యాలో ఎయిడ్స్ అనే సంస్థ, ఎయిడ్స్ నివారణ కోసం ప్రతి సంవత్సరం వీటి మీద డేటాలు ఖచ్చితంగా ప్రచురితం అవుతూ ఉంటాయి సార్. ఇది ఆరోగ్య శాఖతో అనుసంధానించుకుని ఈ డేటాకు అనుగుణంగా దాని మీద మీరు ఎందుకు మనం సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళతో హోర్డింగ్లు పెట్టేస్తే ఒక విషయం ప్రసాద్ గారు ఇక్కడ ఓకే మేనేజ్మెంట్ స్పందించిందా లేదో మీరు ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు, అది అయ్యి ఉండొచ్చు. ఒక మహిళగా విజయమ్మ గారు కూడా ఏదో కాల్ చేశారన్నట్టుగా అంటున్నారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. భారతి గారు వీళ్ళన్నా సరే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్స్ సీఎం గారు వైఫ్ ఇలాగ అనడం కరెక్ట్ కాదు అని చెప్పి ఒక మహిళగా స్పందిస్తే అసలు ఇంతవరకు ఉండదు కదా. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇవాళ మీరు వాళ్ళు శిక్షించబడ్డారా లేదంటే ప్రజాభవన్లో గోరెంట్ల మాధవ్, వంశీ ఏ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి ఒకసారి. ఇది ప్రజాస్వామ్యం సార్. మన నోరు మన తీరు తిన్నంగా లేకపోతే 5 సంవత్సరాలు భరిస్తారు, తర్వాత ఏం చేయాలి అది చేస్తారు ప్రజలు. ఇవాళ పార్టీ పరంగా చర్యలు ఉన్నాయా లేదంటే పార్టీ డైరెక్ట్గా వంశీగడికి కండువ వేయలేదు. వంశీకి కండువ అయినప్పుడు పార్టీ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? నాకు నువ్వంటే ఇష్టం, నేను వెనకాల తిరుగుతుంటే నేనే చేస్తాను అంటే ఖండించకపోవడం. పార్టీ పార్టీ వాళ్ళు మాట్లాడారా, పార్టీ వాళ్ళు మాట్లాడలేదా అది వదిలేయండి. ప్రభుత్వం అండి, సీఎం ఎవరు తప్పు చేసినా ఎందుకైనా నువ్వు తప్పు చేస్తున్నావు, పిచ్చి పిచ్చిగా ఉన్నదా, ఆడి మీద కేసు పెట్టండి అని అనాలి కదా. అది వంశీ అవ్వచ్చు లేకపోతే ఇంకో లెక్స్ ఇవ్వండి పోయండి. అదే మాట్లాడదాం సార్. ఇదే ఛానల్లో ఇదే డిబేట్లో ఒక ముఖ్యమంత్రిని ఏ రోజైనా అపోజిషన్ పార్టీ లాస్ట్ 5 yearsలో సైకో అనే పదంతో సంబోధించుకుంటే ఇంకో మాట మాడారు అంటే మనుషుల్ని మీరు వ్యక్తిగత హననానికి దిగిపోయి మాట్లాడుతున్నప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా నిలువరించారు. ఏంటంటే చైర్కి రెస్పెక్ట్, నేను నాగేంద్ర చాలాసార్లు చైర్కి రెస్పెక్ట్ ఇయ్యాను, అరుణమ్మతో నేను చాలాసార్లు చెప్పాను, కీర్తనమ్మతో చెప్పాను చాలాసార్లు, అమ్మా చైర్కి రెస్పెక్ట్ ఇయ్యమ్మా అని. తెలుగుదేశం మహిళలకైతే నేను చెప్పక్కర్లేదు, చాలా డిబేట్లోనే చెప్పాను. నేను అంటుంది ఏంటంటే ఒక డెకరం ఎప్పుడైతే ఆ మొనాటమీని మనం బ్రేక్ చేస్తున్నప్పుడు దాంట్లో తీవ్రతని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనకు అనుగుణంగా ఉన్నప్పుడు ఒకలాగా, మనకు అనుగుణంగా లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు చట్టం ప్రెషర్ చెప్తుంటారు కదా, మీరు ఇందాక ఇంట్రడక్షన్లో బాగా చెప్పారు, చట్టం దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది దగ్గర. చట్టం నిరంతరంగా పని చేయమనండి, నాకైనా మీకైనా చట్టం పట్ల గౌరవం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. కానీ ఎప్పుడైతే దానికి ఒకలాగా ఒక టర్మ్లో ఇంకొకలాగా ఇంకో టర్మ్లో జరుగుతున్నప్పుడు దాంట్లో ఉన్న వెసులుబాట్లను కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటే ఏం లేదు. నేను ఒకటే మాట చెప్తాను, ట్వీట్ చేసి ఒక మెసేజ్ పెడితే పోయేదే ఉంది అని సార్. మెసేజ్ నేను అంటుంది అదే సార్. ఇప్పుడు వాళ్ళు క్షమాపణ డిమాండ్ అడుగుతారు. నేను విశ్లేషకుడుగా నన్ను పిలిస్తే 2 ఉంటాయి నాకు. నెక్స్ట్ డే నుంచి నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే 2వ రోజు నుంచి నన్ను పిల్లరు. 3వది ఇవాళ నేను మాట్లాడిన దాన్ని ఖండిస్తున్నామని మేనేజ్మెంట్